పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ చందానగర్లో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ మరమ్మతులు చేస్తుండడం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కులకచర్లకు చెందిన ధాడి శ్రీనివాస్ నల్గొండలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డ్. తన భార్య అనసూయతో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్లోని చాట్వాజ్ మాన్షాజ్ అపార్ట్మెంట్లో ఉండే బంధువుల వద్దకు వచ్చారు. 2వ అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆమె లోపల అడుగుపెట్టిన వెంటనే తలుపులు వేయకుండానే లిఫ్ట్ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్ళు అందులో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్ట్ తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఇక ఈ సంఘటన కారణం కేవలం లిఫ్ట్ మెయింటెనెన్స్ సిబ్బంది నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ రిపేర్ చేస్తున్నప్పుడు కనీసం అండర్ రిపేర్ అనే సూచిక బోర్డు పెట్టకపోవడం లేదా విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని కన్నీరు మున్నీరవుతున్నారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన లిఫ్ట్ ఆపరేటర్ పైన, అపార్ట్మెంట్ నిర్వహణ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విధమైన ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే అపార్ట్మెంట్ల వాసులు, సొసైటీ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టే ముందు అది నిజంగా అదే ఫ్లోర్లో ఉందో లేదో కళ్ళతో స్పష్టంగా చూసి నిర్ధారించుకోవాలి. మొబైల్ ఫోన్లు చూస్తూ లేదా తొందరపాటుతో లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే గుడ్డిగా లోపలికి నడవకూడదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు లిఫ్ట్ ఉపయోగించినప్పుడు కుటుంబ సభ్యులు తోడుగా ఉండడం శ్రేయస్కరం. వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అలాగే అపార్ట్మెంట్ అసోసియేషన్లు కేవలం ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి నెల లిఫ్ట్ సాంకేతిక స్థితిని నిపుణుల చేత తనిఖీ చేయించాలి. ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్, సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తరచూ పరిశీలించాలి. స్వల్ప లోపం కనిపించినా కూడా వెంటనే ఆ లిఫ్ట్ను నిలిపివేసి ప్రయాణికులకు, అంటే దాంట్లో లిఫ్ట్లో ప్రయాణించేటువంటి అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే ఉంటారో వారికి కనిపించేలాగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరి చిన్నపాటి శ్రద్ధ, సరైన నిర్వహణ మాత్రమే ఇటువంటి ప్రాణాంతక ప్రమాదాల నుంచి మనల్ని, మన కుటుంబ సభ్యులని కాపాడగలవని గుర్తించాలి. ఏది ఏమైనా లిఫ్టులో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందడం ఇప్పుడు చాలా బాధాకరంగా మారింది.